అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 30,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 29,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల వద్ద నీరుంది. శ్రీశైలంలో 840 అడుగులకు నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కృష్ణమ్మ తెలంగాణలోకి అడుగు పెట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 684 అడుగులకు నీరు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.889 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 11,890 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్ జిల్లాలో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదవుతుండగా వరద పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు పలుచోట్ల తీవ్ర రూపం దాల్చాయి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా నిరంతర వర్షపాతం నమోదవుతోంది. రాబోయే 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురవడంతో జగిత్యాల నుంచి మంచిర్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం వద్ద బ్రిడ్జ్, ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద బ్రిడ్జ్ పై వరద ప్రవహిస్తుండటంతో మంచిర్యాల వెళ్లే రహదారిపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
జగిత్యాల జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు, రహదారులపైన వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నీటిలో చిక్కుకొని మునిగిపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందపల్లె రోడ్డుపైన వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని తెలుసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణయ్ పట్టణంలోని పలు వార్డులను సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలో కప్పలవాగు, ఎర్రగట్ల మండలంలోని తీగలవాగు, దర్పల్లి మండలం వాడి వద్ద గల ముత్యాలమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. గత వర్షకాలంలో వరదలకు సిరికొండ మండలంలోని కొండూరు వంతెన కొట్టుకుపోగా దెబ్బతిన్న వంతెనను తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ మట్టి రోడ్డు కాస్త రాత్రి కురిసిన వర్షానికి కోతకు గురైంది. దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ములుగు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకుల అనుమతిని అటవీశాఖ అధికారులు నిరాకరించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అనుమతి ఇస్తామని తెలిపారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి అన్ని గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 30,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఇక దిగువకు 29,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల వద్ద నీరుంది. శ్రీశైలంలో 840 అడుగులకు నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇవాళ రేపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కృష్ణమ్మ తెలంగాణలోకి అడుగు పెట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు దిగువన గల నదీ పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు, రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 684 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.889 టీఎంసీలుగా నీటి నిల్వ ఉంది. ఇక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి 11,890 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్ జిల్లాలో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదవుతుండగా వరద పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు పలుచోట్ల తీవ్ర రూపం దాల్చాయి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా నిరంతరం వర్షపాతం నమోదవుతోంది. రాబోయే 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో జగిత్యాల నుంచి మంచిర్యాల రహదారిపైన రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం అనంతరం వద్ద అనంతరం బ్రిడ్జ్, ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద బ్రిడ్జి పైన వరద ప్రవహిస్తుండటంతో మంచిర్యాల వెళ్లే రహదారిపైన ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
జగిత్యాల జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జిల్లా కేంద్రంతో పాటుగా పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు, రహదారులపైన వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నీటిలో చిక్కుకొని మునిగిపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోవిందపల్లె రోడ్డుపైన వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని తెలుసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ పట్టణంలోని పలు వార్డులను సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిరికొండ మండలంలో కప్పలవాగు, ఎర్రగట్ల మండలంలోని తీగల వాగు, దర్పల్లి మండలం వాడి వద్ద గల ముత్యాలమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. గత వర్షకాలంలో వరదలకు సిరికొండ మండలంలోని కొండూరు వంతెన కొట్టుకుపోగా దెబ్బతిన్న వంతెనకు తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ మట్టి రోడ్డు కాస్త రాత్రి కురిసిన వర్షానికి కోతకు గురైంది. దీంతో సిరికొండ మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ములుగు జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పర్యాటకుల అనుమతిని అటవీశాఖ అధికారులు నిరాకరించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అనుమతి ఇస్తామని తెలిపారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవాళ రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్, మల్కజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపత్రి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.